మోదీపై జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకోవడం కోసం ఆర్జేడీ పాలన గురించి ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం జోరుగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభినందనల సందడి నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11న నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్ మ్యాప్స్ తో ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానమైంది. ఈ మేరకు మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి సదుపాయం కల్పించింది. రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ జెమినీ ఏ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలకు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు కల్పించనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిని భారత భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. విమానాల రాకపోకలు తీవ్ర ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి ఎదురు చూస్తున్న దాదాపు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం వద్ద వేగంగా వెళ్తున్న ఓ పెళ్లికారు అదుపు తప్పి బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కాంతార చాప్టర్ 1 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న ఓ మోసంపై స్పందించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తన పేరును వాడుకుంటూ పలువురిని సంప్రదిస్తున్నాడని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని తిరుపతికి చెందిన మురళీ కళ నిజమైంది. కొన్ని రోజుల క్రితం డి షో వేదికపై మురళీకి ఇచ్చిన మాటను మెగా బ్రదర్ నాగబాబు నిలబెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ఆటో నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐసీసీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ కు ప్రాధాన్యం పెంచడంపై ప్రణాళికలు రూపొందించడం లాంటి అంశాలకు తీర్మానాలు జరిగాయి. అమెరికా వెళ్లాలనుకునే వారికి మరో కీలకమైన సమాచారం. షుగర్, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా లభించడం కష్టతరం కానుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర గతిని మార్చేసిన డిఎన్ఏ నిర్మాణ ఆవిష్కర్తల్లో ఒకరైన డాక్టర్ జేమ్స్ వాట్సన్ కన్నుమూశారు. న్యూయార్క్ లోని ఈస్ట్ నార్త్ పోర్ట్ లో ఆయన తుది శ్వాస విడిచారు. కాల్మేఘీ తుఫాను వియత్నాం దేశాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాను దాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠానికి తెరపడింది. ధోని 2026 ఐపీఎల్ సీజన్ లో కూడా ఆడుతారని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.